హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే డే 9 ఆఫ్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగే నేనైతే ఇక్కడ బెండకాయ వాటర్ తీసుకున్నాను. బెండకాయల్ని ఇలా ముచ్చుకలు ఉంటాయి కదా, అవి కట్ చేసేసి నైటే నానబెట్టాను అనమాట. మార్నింగ్కి ఇలా ఈ విధంగా దిగింది జిగురు అనేది ఇందులో వాటర్లో. ఇప్పుడు ఈ బెండకాయలని కొంచెం ఇలా స్క్వీజ్ అవుట్ చేసేసి ఈ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ వాటర్ని తాగడం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. అలానే మొఖాల్లో గుజ్జు కూడా పెరుగుతుందంట. మనం అటు ఇటు నడు తిరుగుతాం కదా, ఎక్కువ తాగితే మంచిది. ఆ తర్వాత నేను ఇంకా 10 o'clock ఆ టైంకి నేను రాగి జావ అయితే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఇంకా రాగి జావ తీసుకుంటున్నాను. రాగి జావని తాగడం వల్ల కూడా మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి నేను ఇక్కడ ఒక అరిసె తింటున్నాను. పండగ అంటేనే అరిసెలు అవన్నీ కదా. ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ అయితే స్కిప్ చేసేసాను, నాకు కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి. ఇంకా ఈవినింగ్ టీ కూడా ఏం తాగలేదు. ఇంకా నైట్కి డిన్నర్లోకి మా హస్బెండ్కి చెప్తే బయట నుంచి దోశ అయితే తీసుకొచ్చారనమాట. మసాలా దోశ అవైతే ఒకటి తిన్నాను. హెల్త్ బాగాలేనప్పుడు అయితే మనకి అంత ఓపిక ఉండదు కదా. నాకు కూడా ఫుల్ ఫీవర్ వచ్చింది, ఎందుకో తెలియదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ఏం తినలేదు, ఇంకా టీ కూడా ఏం తాగలేదు. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఇలా ఒక దోశ తిన్నాను. దోశ తిన్న తర్వాత ఒక గ్రీన్ టీ అయితే తీసుకున్నాను. గ్రీన్ టీ కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి. ఈ గ్రీన్ టీ అయితే చాలా చేదుగా ఉంది. నేనైతే అసలు తాగలేకపోయా, బట్ అయితే ఎలాగోలాగునైతే ఫినిష్ చేసేసాను. అంతే, ఈ వీడియో డే 10 కూడా వస్తుంది, చూస్తుండండి.